హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నివేదితాస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో హెల్దీ రెసిపీ చూపించబోతున్నానండి. రాగి దోశలు. ప్రతిరోజు రాగి రొట్టెలు అలా చేసుకోవాలంటే కష్టమవుతుంది కదా. ఇలా సింపుల్గా రాగి దోశలు చేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో తినేయచ్చు. ముందుగా దానికోసం 2 కప్పులు రాగులు తీసుకుంటున్నానండి. ఆ 2 కప్పుల రాగుల్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతోటి ఇంకొక గిన్నెలో 1 కప్పు బియ్యం తీసుకోవాలి, 1 కప్పు మినప్పప్పు తీసుకోవాలి. వీటన్నిటిని కూడా 2 సార్లు వాటర్ వేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. నేను ఇది ముందు రోజు నైట్ నానబెట్టేస్తున్నానండి, తర్వాత రోజు ఉదయానికి టిఫిన్ కోసం. మీరు నైట్ తినాలనుకుంటే ఉదయాన్నే నానబెట్టేసుకొని తినే ముందు 1 గంట ముందు మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ చూసారా, ఇలా అన్ని రాగులు కానీ మినప్పప్పు బియ్యం కానీ బాగా నానిపోయాయి. ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని సపరేట్గా మిక్సీ పట్టేసుకోవాలి. ముందుగా దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని బియ్యం మినప్పప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకొని ఇలా స్మూత్గా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని అది మిక్సీలో నానబెట్టుకున్నటువంటి రాగులు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజ్ ఆనియన్, చిన్న అల్లం ముక్క, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మీరు స్పైసీ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే 2 పచ్చిమిర్చిని ఎక్స్ట్రా కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ముందుగా పట్టుకున్నటువంటి పిండిలో వేసుకొని కలిపేసుకోవాలి. నాకు ఈ గిన్నెలో కలుపుకోవడం కొంచెం కష్టంగా ఉందనేసి నేను ఇంకొక గిన్నెలోకి ఈ పిండిని మొత్తం మార్చుకున్నానండి. ఇలా మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1 అవర్ తర్వాత పిండిని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఇలా మొత్తం కూడా బాగా కలుపుకున్న తర్వాత మనం దోశ వేసుకోవడానికి ఎంత పిండి అయితే కావాలో అంత పిండిని సపరేట్గా తీసేసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, కొన్ని వాటర్ వేసుకొని నేను చూపించే విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మరి దోశ పిండిలాగా పలుసుగా అవసరం లేదండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక దోశ రావట్లేదు అనుకుంటే ఇలా ఆనియన్ రుద్దేస్తే దోశ అనేది ఈజీగా వస్తుంది. ఇప్పుడు దోశ వేసేసుకోవాలి. ఒక గంట పిండి తీసుకొని ఇలా రౌండ్గా చుట్టుతూ దోశ పోసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దోశ 1 సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ కూడా కాల్చుకోవాలి. మామూలు దోశలాగా 1 సైడ్ మాత్రమే కాలిస్తే అంత టేస్ట్ అనేది బాగోదండి. రాగులతో చేస్తున్నాం కదా, 2 సైడ్లు కాల్చుకోవడం వలన దోశ అనేది చాలా బాగుంటుంది. ఇలా కాలినటువంటి దోశని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మీకు నచ్చినటువంటి ఏ చట్నీతోటైనా హ్యాపీగా తినేయొచ్చండి. షుగర్ ఉన్న వాళ్ళైనా, పిల్లలైనా, ఎవరైనా, డైట్ ఫాలో అవుతుండే వాళ్ళైనా ఎవరైనా హ్యాపీగా తినేయొచ్చు. మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నివేదితాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.